రేయ్ రంగా, నరసింహన్న. రవిబాబు, మన ఊరి జాతర ఉత్సవాలకు కరసాం ప్రాక్టీస్ చేస్తున్నాం. సరే సరే, నా ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి వస్తున్నానని చెప్పాను కదా, నువ్వు తొందరగా వెళ్ళి పికప్ చేసుకుని రాపో. అలాగే. ఆ మల్లేష్ ఏంటి ఎప్పుడు నీ వెనకాల ఉంటాడు? మీకు నా మీద నమ్మకం ఎలాగో నాకు మల్లేష్ మీద నమ్మకం అలాగా. ఓ సరే, తొందరగా రా. ఎంతెంత దూరం మమ్మీ, ఇంకెంత దూరం నాకేం తెలుసు కన్నా, మీ నాన్న నడుగు చిన్న. అదిగో అదిగో ఇంకా కాసంత దూరమే కన్నా, తారా నా ముద్దుల తారా, వాడికి బోరు కొట్టకుండా ఒక పాట పాడరాదా? చిన్న ఓ చిన్న, నేను పాటలో పాఠం నేర్పా కదరా, ఆ నేర్చుకున్న అచ్చులు హల్లులు పాటగా పాడరా. ఆ ఆ ఈ ఈ ఊ ఊ రు రు లు లు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ అం అహ. తెలుగు భాష యొక్క గొప్పతనం కమ్మగా చెప్పావురా, మన మాతృభాషకు వందనం, మన తెలుగు భాషకు వందనం.
అదిగో రవి చెప్పిన వ్యక్తి అతనే అనుకుంటా. అయ్యో ఎటు వెళ్ళాడు? ఇక్కడే ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడ ఎటు వెళ్ళాడు డాడీ? నేను అదే చూస్తున్నా చిన్న. బావ్ తండాలండి బాబు. నా పేరు నరసింహ. మీరు జీప్లో వస్తారని రవిబాబు చెప్పాడు. మనం పోయే దారి ఇదే. ఓకే, నన్ను కూర్చోమంటారా? కూర్చోండి. నీ చేతిలో కోతి బొమ్మ ఉంది కదా, అది ప్రాణం లేని చిన్న కోతి బొమ్మ. నేను ప్రాణం ఉన్న పెద్ద కోతి బొమ్మ. నీకోసం ఏం తెచ్చానో తెలుసా? ఇదిగో. ఆ? టట్టడాయ్. అయ్యి చూడటానికి విలన్లా ఉంటాను కానీ చెడ్డవాడిని మాత్రం కాదు. అయ్యో ఎంత మాట అన్నారు అంకుల్. చిన్న తాతయ్యకి థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ తాతయ్య. ఓకే చిన్నా. రా నాన్న. మై మంకీ. హే హాయ్ రవి, ఏ హాయ్ మామా, ఎలా ఉన్నావు? వెల్కమ్ టు మై ఫార్మ్ ఫైన్ హౌస్ ఫైన్ మ్యాన్. ఫైన్. తరా బాగున్నావా? హా బాగున్నాను. మలేష్ లగేజ్ తీసుకుని వెళ్ళి లోపల రా పెట్టు. చిన్న లోపలికి వెళ్దాం. ఇక్కడ ఆడుకోవడానికి చాలా ప్లేస్ ఉంది మమ్మీ. ఏమన్నా తింటావా? ఇంకేంట్రా అంత లాలీపాప్ ఓకేనా? ఉందిగా. ఇట్స్ ఓకే, అంతా బాగుంది. ఇప్పుడు రెస్ట్ తీసుకోండి. సాయంత్రం నరసింహన్న కోరికలు తెరిచి శివయ్య టెంపుల్కి తీసుకెళ్తారు. దర్శనం నుంచి రాగానే నైట్ మండు పార్టీ. ఇట్స్ ఓకేరా. అవును, నైట్ సిట్టింగ్ వేస్తే తార ఏమనుకోదు కదా? అప్పుడప్పుడు అంటే నో ప్రాబ్లం. మల్లేష్, నా రూమ్లో బాటిల్స్ ఉన్నాయి, తీసుకుని వచ్చి రంగాకి ఇవ్వు. అలాగే బాబు. అరే చిట్టి బాబు, ఎరే చిట్టి బాబు. హాయ్ రా రవి. గో ఇప్పుడే మన ఇంటర్ ఫ్రెండ్ రంగా వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని నా ఫామ్ హౌస్కి వచ్చారురా. ఎవరు? మన రంగప్రసాదా? అవునరా, ఇదిగో మాట్లాడరా చిట్టి బాబు. హాయ్ రంగా. ఏరా బతికే ఉన్నావు నువ్వు? ఏ చిట్టి బాబు, ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ హా? యా. అవును, ఎక్కడ ఉంటున్నావు, ఏం చేస్తున్నావు? రవి చెప్పలేదా నా గురించి? దుబాయ్లో ఉన్నానని. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా బిజీగా చేస్తున్నాను రా. ఓకే ఓకే, మరి రవి ఇప్పటిదా చెప్పనే లేదు. కాలేజ్ రోజుల్లో నువ్వు పెద్ద బేవస్లా తిరిగేవాడివి, ఇప్పుడేమో బిజినెస్ దుబాయ్. అమ్మమ్మ నాకు కాల్ ఫైన్ వస్తుంది, ఫైన్. మళ్ళీ మాట్లాడతాను. బాయ్ 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 బాయ్. ఎంతైనా చిట్టుబాబు చాలా లక్కీరా. వాడు నేను ఒక రూమ్లో ఉన్నప్పుడు ఒక దొంగతనం కేసులో పోలీసు వారికి చిక్కాడు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగలేక చచ్చా. తర్వాత వాడు చదువు మానేసి ఊరు వదిలేసి పారిపోయాడు. తర్వాత వాడు అడ్రస్ కూడా తెలియలేదు. ఇప్పుడేమో నువ్వు దుబాయ్ అంటున్నావు, రియల్ ఎస్టేట్ అంటున్నావు. ఏంటో అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. నాకు ఈ మధ్యన తెలిసింది, దుబాయ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి బాగా డబ్బులు సంపాదించారని నాకు ఇప్పుడే తెలిసింది. కొన్నాళ్ళ కింద వారి ఫ్రెండ్ వచ్చి వాడి నెంబర్ ఇచ్చారు. అప్పటి నుంచి 2-3 సార్లు మాట్లాడడం జరిగింది. తర్వాత ఇదిగో ఇలా నీ గురించి కూడా అడిగారు. ఎందుకో వారి టాపిక్ మన మధ్య రాలేదు. ఇగో అనుకోకుండా వారి కాల్ వచ్చింది. ఇప్పుడు నువ్వు కూడా మాట్లాడాల్సి వచ్చింది. అప్పుడు చిట్టిబాబుని చేస్తే ఏ గజ దొంగ అవుతాడేమో అనుకునే వాళ్ళం. ఇంటి దగ్గర నుండి డబ్బులు వస్తే చాలు నాకు భయం వేసేది, ఆడు కొట్టేస్తాడేమో అని. అవును నిజమే, చిట్టిబాబు యూజ్లెస్ అనుకున్నా. ఇప్పుడు వాడు గొప్పవాడు. గొప్పవాడు అవ్వడం కూడా అదృష్టమే. పోన్లేరా, మన ఫ్రెండ్ దుబాయ్లో పెద్ద బిజినెస్ మ్యాన్, మనకి హ్యాపీగా. అవునరా, ఎలాగో తారక్ దుబాయ్ చూడాలని కోరిక. మన చిట్టబాబు ఉన్నాడు కదా, అలా వెళ్ళి 10 రోజులు గడపచ్చు. నువ్వంటే చాలా ఇష్టం వాడికి. మీరు దుబాయ్కి వెళ్ళారనుకో, మిమ్మల్ని ఫుల్ ఎంజాయ్ చేసి పంపిస్తాడు. నేను తార అమెరికా పోయే లోపు ఆ చిట్టుబాబు పుణ్యాన అలా 10 రోజులు దుబాయ్కి వెళ్ళి ఎంజాయ్ చేసేస్తాం. సరే నేను వెళ్తాను. కోరికలు తీర్చే శివ టెంపుల్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. మళ్ళీ మన్ను తాగనీకి మనతో పాటు 7 గంటలకు వస్తాడు. నరసింహ ఆకారం చూసి చాలా భయపడ్డాం.
తర్వాత అర్థమైంది నమ్మకస్తుడు మంచివాడు సరదాగా ఉంటాడనిపించింది. అందుకే నమ్మకంగా ఉంటారని నమ్మకంగా పెట్టుకున్నా. ఓకే బాయ్, నేను వెళ్తాను. సాయంత్రం మండు పార్టీలో కలుగుతాం. ఓకే షూర్ షూర్. ఏం చేస్తుంది తారా మై డియర్ డార్లింగ్? అంకుల్ ఏంటా శబ్దాలు? ఈ చిట్టడవిలో క్రూర మృగాలు తిరుగుతూ ఉంటాయా? పులులు, సింహాలు, ఏనుగులు కనబడవు. ఎలుగుబంట్లు మాత్రం అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఓహో అలాగా. రవి చెప్పాడు ఇక్కడ దయ్యాలు భూతాలు గోల ఎక్కువ అని. నిజమేనా? అవును, భూతాలు ఉన్నావో లేదో తెలియదు కానీ దెయ్యాలు మాత్రం ఉన్నాయని అంటారు. ఓ వెరీ ఇంట్రెస్టింగ్. దానికి ఇక్కడ ఒక కథ ప్రచారంలో ఉంది. ఏంటా కదా? అటు కూర్చుంటే చెప్తాను, పదండి. అది ఒక రాజు కథ. అమ్మయ్య. అవునా? ఏంటా కథ? కాస్త చెప్పండి అంకుల్. చాలా ఏళ్ల క్రితం ఈ అడవి ప్రాంతాన్ని ఒక రాజు పరిపాలించేవాడట. ఆ రాజుకు ఆడవాళ్ల మీద మోజు ఎక్కువ అంట. వేట పేరుతో అందమైన ఆడవాళ్లను ఈ అడవిలోకి తీసుకొచ్చి అనుభవించి ఘోరంగా చంపేవాడట. ఆ అందమైన ఆడవాళ్లు దయ్యాలుగా మారి రాజును చంపాలని ఎదురు చూస్తుంటే చాలా కాలం తర్వాత రాజు తన రాణితో ఈ అడవి దాటిపోతుంటే ఈ అందమైన ఆడదయ్యాలు రాజును చంపేశాయి. హా, ఇది కళ్ళారా చూసిన మహారాణి అందరికీ చెప్పడం వలన ఈ ప్రాంతంలో ఆడదయ్యాలు తిరుగుతున్నాయని ఒక కథ ఇప్పటికీ ప్రచారంలో ఉంది. ఈ ఆడదయ్యాలు రాత్రిపూటనే తిరుగుతాయంట. హా, అందుకే ఈ ఊరు జనాలు చీకటి పడేంత లోపల అన్ని పనులు చూసుకుని రాత్రిపూట భయంతో బయటికి రాకుండా ఇంట్లోనే ఉండటం అలవాటు చేసుకున్నారు. దయ్యాల కథ బాగుంది కానీ ఈ మూఢనమ్మకాలతో ఈ ఊరు వాళ్ళు ఇక్కడే ఉంటున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అంకుల్ నిజంగా దయ్యాలుంటాయా? దెయ్యాలా పాడా? రాత్రిపూట అడవిలో తిరిగితే ప్రమాదమని ఇలా దెయ్యాల కట్టుగా అల్లారు అంతే. నిజంగా దయ్యాలు ఉంటే ఒకసారి చూడాలి. అయితే రాత్రిపూట బయటకు వచ్చి చూడు. నాకేం భయం, చూస్తా. నేను చూస్తున్నావు కదా ఇన్ని సంవత్సరాలు. ఇక పదండి వెళ్దాం. ఇది శివాలయము. మీరు వెళ్ళి దర్శనం చేసుకుని రండి. నేను ఇక్కడే ఉంటాను. హా, అలాగే అంకుల్. వెళ్ళండమ్మా. దండం పెట్టుకో. చిన్న చూస్తాను, నువ్వు వాష్రూమ్కి వెళ్ళేసేస్తా. అలాగేనండి. ఉండరే.
పారిపోండి. అయ్యో చిన్న ఆ? చిన్న చిన్న అయ్యో చిన్నేడి ఏమండి మన చిన్న కనిపించట్లేదండి. చూసుకోమన్నా బుర్ర లేదా నీకు అసలు? వాడంటే అయ్యో ప్రేమ లేదు. స్టాప్ ఇట్ ఫస్ట్. మీరు పదండి. చిన్న అందరం ఎక్కడికి కలిసి పోడు, వెతుకుదాం ఇక్కడే పదండి. ఎక్కడో ఉంటాడు. మల్లేష్ ఊరో వాళ్ళకి చెప్పు, అట్లాగే వాళ్ళు అన్నా. తీసుకుని వస్తారు. అయ్యో. మనం అంతా చిన్నాన్ని వెతుకుదాం పదండి. చిన్న 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 డాడీ ఎలుగుబంటి. చిన్న కనిపించాడా? లేదమ్మా. ఎందుకు కోపం? బాబు క్షేమంగా దొరికాడు కదా. ఆయనకి చిన్న అంటే ప్రాణం, అందుకే నేనంటే కోపం. నువ్వు రారా. ఇంకా కళ్ళు ఎర్రగా ఉన్నాయి. మీరు వెళ్ళి ఫ్రెష్గా తయారుగండి. 7 గంటలకు రవిబాబు వస్తాడు. మనం మందు పార్టీ చేసుకోవాలి కదా. మందు పార్టీకి కావాల్సిన సరంజామా నేను తీసుకుని వస్తాను. హై బబ్బబ్బబ్బా కొక్కో కొక్కో. చిన్న చిన్న
చిన్న ఎక్కడా? నాకేం తెలుసు, లోపల నీతో పాటు ఉన్నాడుగా. బెడ్రూమ్లో లేడు, నీ దగ్గరికే వచ్చాడనుకున్నా. హే, ఏం మాట్లాడుతున్నావు తారా? అరవకు, బయటికెళ్ళి వెతుకుదాం పద. చిన్నా, చిన్నా, అయ్యో ఎక్కడికెళ్ళాడో. చిన్నా, చిన్నా, ఏడండి వీడు. ఛ! చిన్నా, 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 వా! చిన్నా, 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 చిన్నా. ఓ చిన్నా, 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 చిన్నా. అంతా నీ వల్లే. మీ ఫ్రెండ్ రమ్మన్నాడని ఇక్కడికి తీసుకొచ్చావు. చిన్న మీద నీకే ఎక్కువ జాగ్రత్త ఉండాలి. ఇద్దరిద్దరు సమాధానం చెప్తావు. ఎచ్చి. ఒళ్ళంతా పోడు దీనికి. చిన్న, 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 చిన్నా, చిన్నా, చిన్న, చిన్న, చిన్నా. నరసింహ చెప్పు. సార్, చిన్న నా దగ్గరే ఉన్నాడు. బయట ఆడుకుంటూ వచ్చి నన్ను చూసి నా దగ్గరికి వచ్చాడు. ఒక 5 నిమిషాల్లో వద్దామని నేను తీసుకెళ్ళా. వాడు ఎక్కడికి వెళ్ళాడని తను నేను చాలా కంగారు పడ్డాము. మీరేం భయపడకండి, చిన్న నా దగ్గరే ఉన్నాడు. సరే తీసుకురా. ఎవరు ఫోన్ చేసింది? చిన్న దొరికేశాడా? నరసింహ అన్న దగ్గర ఉన్నాడంట, ఫోన్ చేశాడు నాకు. ఎందుకంత చిరాకు? తప్పంతా నా వైపే ఉన్నట్టు. నీతోనే కదా ఉన్నాడు బెడ్రూమ్లో. జాగ్రత్తగా చూసుకోవడం తెలీదా? హాల్లో ఉన్నది నువ్వు. ఎటెళ్తున్నాడో చూసుకోకుండా నా మీద అరుస్తావా? నాకు టెన్షన్ ఉండదా వాడు కనబడకుండా ఉంటే? వాడు పుట్టాక నా మీద ప్రేమంతా ఎగిరిపోయింది మీకు. మళ్ళీ మీ పాత కోపం తిరగబడింది. ఛా! ఇప్పుడేంటే? అవునే, వాడి మీద ప్రేమ ఉంది, నీ మీద లేదు. ప్రేమ చేస్తావు. నీ బుద్ధి వంకరని తెలిసే పెళ్లి చేసుకున్నా. తిక్కగా మాట్లాడుకో. కోపంలో ఏం చేస్తావు నాకే తెలిసి చెప్తానా. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఏయ్.
చూస్తుంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ముట్టు మనమొకం దానా. ఏ ఏ అరా అరా ఏ తారా 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 ఏం సార్ అలా ఉన్నారు? చిన్న అక్కడే పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాడు, అక్కడే తిని నిద్రపోతాడు. రేపు ప్రొద్దుటేనే తీసుకొస్తాను, మీరేమి గాబరా పడకండి. పర్లే. తారమ్మ కనపట్టలేదు. తలనొస్తుందని లోపల వెళ్ళి పడుకుండిపోయింది. ఓహో అలాగా, సరే. భోజనం మందులకు కావాల్సిన సరంజామా తెచ్చాను. రఘుబాబు వచ్చేసరికి నేను చిన్న పని చూసుకుని వస్తా. పర్లేదు. రే రంగా, పెద్ద ప్రమాదం తప్పిందంటగా. నరసింహన్ అయిపోయారా? సరే వస్తున్నా ఒక 5 నిమిషాల్లో. సరే సరే. ఎంతసేపు రా డోర్ దీనికి? వేరే పని మీద. మరి తారైనా తీయాలిగా డోరు. తలనొప్పి వస్తుందని పడుకుండిపోయింది. అవునవును, అసలు చిన్నకి పెద్ద ప్రమాదం తప్పిందిగా. అంతే అంతే. అయితే మందు తాగనికి ఏం ప్రాబ్లం లేదు కదా? లే ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. రారా లోపలికి. నువ్వు ఇక్కడే కూర్చో, నేను వాష్రూమ్కి వెళ్ళేసి వస్తా. సరే. సార్ మందు రెడీ సార్, రండి కూర్చుందాం.
బాబు లాడ్జ్ వేస్తున్నా. ఈరోజు రంగాబాబుతో తాగటం నాకు చాలా ఆనందంగా ఉంది. బాబు ఇవిగో స్నాక్స్. ఇది నాకు. భోజనంలోకి చికెన్ ఏర్పాటు చేశాను బాబు. రవి బాబు ఇది నీకు. బాబు తీసుకో. చీర్స్. మీరు కంగారు పడకండి, అంతా నేను చూసుకుంటాను. ప్లీజ్ ఏదో ఒకటి చేయి నరసింహ. శవాన్ని మాయం చేస్తా, దాని ఆనవాళ్ళు కూడా దొరకకుండా చేస్తా. హైదరాబాద్లో మీ వాళ్ళు కూడా అడుగుతారు కదా, మరి రేపు చిన్న అడిగితే ఏం చెప్తారు? నేనేదో ఒకటి చెప్పుకుంటానులే. ఇలాగో ఈ నెల అమెరికాకి వెళ్ళిపోతున్నాం కదా, నా ప్లాన్స్ నాకున్నాయిలే. ముందు ఈ తార సంగతి చూడవా. అరే మల్లేష్, జీప్ తీసుకుని ఒకసారి ఇక్కడ రా. మళ్ళీ ఏం ప్రాబ్లం రాదు కదా. మల్లేష్ నరసింహ నాకు నమ్మకస్తుడు, మనకి ఏ ప్రాబ్లం రాదు. మా నుంచి మీకేమీ ప్రాబ్లం ఉండదు బాబు. అయిపోయింది బాబు. మౌనంగా ఉన్నావు, నమ్మకం లేదా? అందుకే నీ నమ్మకం కోసమే సెల్ ఫోన్లో వీడియో తీశాను, చూడు. ఈ వీడియో పోలీసు వాళ్ళు చూస్తే? మీ నమ్మకం కోసమే వీడియో తీసా, ఇప్పుడే మీ ముందే డిలీట్ చేస్తా. ఇంతకాలం రవి దగ్గరికి వెళ్ళి తీసుకో. మేము వెళ్ళొస్తాం, మీరు హ్యాపీగా ఉండండి. నరసింహన్న, థ్యాంక్స్ బాబు. వెళ్ళు. మేము వెళ్ళి వస్తాం. నరసింహన్న చాలా థ్యాంక్స్ అన్న. పర్లేదు బాబు. మల్లేష్ నీకు కూడా. రే రంగా, రేపు నరసింహన్న చిన్నని తీసుకుని వచ్చాక అమ్మేదని అడిగితే ఏం చెప్తావురా? పైకి వెళ్ళిపోయిందని చెప్తా. నీకేమైనా పిచ్చా? ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేశారు, అర్జెంట్ పని ఉందంటే వెళ్ళిపోయిందని చెప్తా. రేపు వెళ్దామే అని చెప్తా. ఆయన చిన్న అమ్మ కనపడట్లేని ఏడుస్తే నేను వాడి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ మీద బెంగ ఉండదు. సరే, నేను బాత్రూమ్కి వెళ్ళేసి వస్తా.
రేపు ముసలి నా కొడక కళ్ళు కనిపిస్తలేవా నీకు? సారీ సార్, ఇది ఫ్యాషన్ అయిపోయింది సారీ చెప్పడం. సారీ చెప్పాను కదా సార్. నీలాంటి ముసలి ఏదో జాబ్ ఇచ్చినందుకు ఏదైనా అనాలి ఫస్ట్. వెదవనకండి సార్. ఏంట్రా అరుస్తున్నావు? కోటని పొగిలి. ఏ పెద్ద మనిషిని పట్టుకొని ఆ మాటలేంటి? అప్పటి నుండి అబ్జర్వ్ చేస్తున్నాను నిన్ను. ఏంటి అలా చూస్తున్నావు? కామన్ సెన్స్ అనేది అసలు ఉందా మీకు? ఆయన చూడు ఎలా అయిపోయాడో. అలా చూస్తున్నారేంటి? సారీ చెప్పండి అతనికి. సారీ బాబాయ్, నాకు కొంచెం కోపం ఎక్కువ. సరే సరే, ఒక ఆడది యుద్ధాన్ని ఆపగలదు, అదే ఆడది యుద్ధాన్ని చేయించగలదు. గురుడు ప్రేమలో పడ్డాడు. ఎక్స్క్యూజ్ మీ. సారీ, ఏదో కోపంలో. ఇట్స్ ఓకే. హలో, అది మీ పేరు? మీ అబ్బాయిలు అమ్మాయిల్ని చూస్తే చాలు పరవశించిపోతారు. అయినా నా పేరు మీకు అనవసరం లేండి. అయినా తారా, మధురానగర్, G15. హలో రంగా, ఈరోజు నీకు పెళ్లి చూపులు, త్వరగా వచ్చేసి. ఇప్పటి నుంచి పెళ్లి చూపులు క్యాన్సల్ అక్క. నేను ఒక అమ్మాయిని చూశాను, తనే నాకు ఫిక్స్. అంత బాగుంటుందా? వస్తానా? పాస్పోర్ట్ పాస్పోర్ట్ బ్యాగ్లోనే ఉండాలి. షూ ఎక్కడ పెట్టాను? షిట్, పాస్పోర్ట్ ఎక్కడ పెట్టాను? షూ షూ ఇక్కడ కూడా లేదే. కొంప పెద్దదే. బ్యాగ్లోనే పెట్టానే. ఎక్కడ పెట్టాను? ఈ టైంలో ఎవరో? హాయ్, మీరు? అది ఇందాక సూపర్ మార్కెట్ దగ్గర చూశాను కదా. అవును, మా ఇంటికి ఎలా వచ్చారు? అదే ఇందాక బ్యాగ్లో నుండి మీ పాస్పోర్ట్ పడిపోయింది. ఇద్దామనే లోపు మీరేమో వెళ్ళిపోయారు. అవును, నాదే. నేను బైక్ ఎక్కుతున్నప్పుడు డిక్కీలో సామాన్ సర్దుతుంటే కింద పడిపోయినట్టుంది. ఎనీవే అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లోపలికి రండి. ఓ మై గాడ్, ఈ పాస్పోర్ట్ కోసం బ్యాగ్ అంతా వెతికాను. పాస్పోర్ట్ చూశాక మైండ్లో ఉన్న టెన్షన్ అంతా పోయినట్టేగా. అవును. అయ్యో రండి, డోర్ దగ్గర నిలబెట్టి మాట్లాడిస్తున్నా, కూర్చోండి. యువర్ గుడ్ నేమ్? రంగా ప్రసాద్. అందరు ముద్దుగా రంగా అని పిలుస్తారు. ఓ ఓకే, నైస్. ఏంటి, ఇంట్లో ఎవరు లేరా? ఉంటే కదా కనబడ్డానికి. అంటే నాకెవరూ లేరు. మొన్నటి వరకు అమ్మ ఉండేది, ఆమెను కూడా దేవుడు తీసుకెళ్ళిపోయాడు. సారీ.
ఇట్స్ ఓకే. అయినా పాస్పోర్ట్ పోతే బ్యాగ్లో వెతకడం ఏంటి? బ్యాగ్లో లేకపోతే సెల్ఫ్లో ఉంటుందేమోనని వెతుకుతున్నాను. తర్వాత మీరు పాస్పోర్ట్ తెచ్చిచ్చారు. మీరు రావడం, పాస్పోర్ట్ ఇవ్వడం, పాస్పోర్ట్ ఇలా దొరుకుతుందని అసలు ఊహించనే లేదు. ఓ మై గాడ్, మీకు మరొకసారి మెనీ మెనీ థ్యాంక్స్ రంగా. అయ్యో పర్లేదండి. మీకు కాఫీ అలవాటు ఉందా? ఏదో తలనొప్పి కోసం అప్పుడప్పుడు తాగుతూ ఉంటా. ఇప్పుడు మాత్రం నాకు స్ట్రాంగ్ కాఫీ తాగాలనుంది. మీకు కూడా అలవాటు ఉందో లేదో అని అడిగా. ఓకే. మీరు ఒక్కసారి నా కాఫీ టేస్ట్ చూస్తే రోజు మా ఇంటికి వస్తారు. రోజు రావడం ఏంటి, జీవితం అంతా నా గుండెలో పెట్టుకుందామని వస్తే. ఏంటి తను ఇంకా రాలేదు? ఛ, మేడం ఆర్డర్ ప్లీజ్ మేడం. సార్ 1 లిమ్కా. ఓకే మేడం. వెయిటర్ సార్ 3 కూల్ డ్రింక్లు. అలాగే సార్. ఒళ్ళన్నీ తిక్కరేగింద ఒళ్ళంతా అమ్మా, వీళ్ళేంటి నాకంటే ముందు వచ్చేసారు? సర్లే. అదిగోరా వాడు. ఏంట్రా ఇంత లేటు? ఇప్పుడే అంబేద్కర్ యూనివర్సిటీకి వెళ్ళి క్లాస్ విని వస్తున్నాను రా. వీటికి డిగ్రీ చదవాలన్న కోరిక అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా తీరింది. నాలాంటి వాళ్ళు ఎంతో మంది చదువుకోవాలని ఉన్నప్పటికీ కూడా అంబేద్కర్ యూనివర్సిటీ ఉండడం వల్లే కదా నేను డిగ్రీ చేస్తున్నాను. అదొక చరిత్ర, అంతేగా? అవును కదా, అందరికి అందుబాటులో విద్య. అవును, కూర్చోరా మామ. నీ మిమిక్రీ కోసమే అందరం వెయిట్ చేస్తున్నాం. స్టార్ట్ చేయరా, కాసేపు ఎంజాయ్ చేద్దాం. రంగా వచ్చేలోపు మంచి టైం పాస్ అవుతుందిలే. రే బాబు, మన చంద్రబాబు నాయుడు తీరా. మన చంద్రబాబు నాయుడుదా? ఇలా చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా మనం ముందుకు పోవాలి. జయ జన్మభూమి వెళ్ళొస్తాను. ఇక్కడికి వచ్చాను, చాలా సంతోషంగా ఉంది. మీ అందరి ముందు మిమిక్రీ చేయడం చాలా సంతోషంగా ఉంది. జయ జన్మభూమి వెళ్ళొస్తాను. మామ కేపల్ది చేయ మామ. కేపల్దే కదా? నేను ఎప్పుడు ఒకటే చెప్తాను కదా, నేను 154 దేశాలు తిరిగాను. నా స్పెషల్, నాకున్నటువంటి ఆ స్పెషల్ జెట్ వేసుకొని కూల్ డ్రింక్ తాగడానికి వచ్చేసాను కదా. ఏమంటారు మీరు? శబాష్. అరే సాయి కుమార్ వాయిస్ చెప్పరా. ఎవరు? సాయి కుమార్ గారా? చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రత్యేక 3 సింహాలైతే కనపడిన 4వ సింహేరయ్యి పోలీస్ అగ్ని. ఓకే. అబ్బో నీ అబ్బా, చెప్పలోరి కిల్ల. అబ్బో పెచ్చా కొట్టాడు. అబ్బో అబ్బా, అందరికీ నమస్కారం. ఇవాళ 2 కూల్ డ్రింకులు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ 2 కూల్ డ్రింకులు నాకే కావాలి. వెళ్ళొస్తానక్క, వెళ్ళొస్తా చెల్లి, వెళ్ళొస్తా. సూపర్ సూపర్ సూపర్. సూపర్ మామ. ఇంకోటి సుమన్ శెట్టి గారి వాయిస్ వినిపిస్తుంది. లేటు మంది. సర్లే. నీకేం కావాలి? ఇదిగో తెల్ల బడ్షీట్. వీడే నవ్వి ఎక్కడికైనా తీసుకెళ్ళి వచ్చాడు ఇడియట్. వీడి పని చెప్తా, వెయిట్. మాట్లాడుకో. ఓ అబ్బో. తారా తరకు తారా చిలిపి తారా. అబ్బా సారీ తారా. నన్ను తొందరగా రమ్మని చెప్పి నువ్వు ఇంత లేటుగా వస్తావా? అబ్బా, దానిలో ఫ్రెండ్ కలిసాడు తారా. వన్ డ్రాప్ చేసి వచ్చేసరికి ఆలస్యమైంది. ఇట్స్ ఓకే. మేడం అప్పుడే ఆర్డర్ చేసేసిందా తారా? అది కాదు తారా. ఓ గాడ్. హే రంగా ఆగు. చూసుకోవా? అది టేబుల్ కదలడం వల్ల ఆ కదలికతో పడింది అంతే. దానికి కొట్టావు నువ్వు. సారీ, ఏమనుకోకండి. ఓకే మేడం. సారీ. ఓకే సార్. అంత కోపం ఉంటే ఎలా? సహజంగా నా కోపం ఎక్కువ. నీ మీద కూలింగ్ పడేసరికి ఇంకెక్కువైంది. కోపం నీకున్న జబ్బా ఏంటి? ఏమో అదంతా నాకు తెలియదు.
సూపర్ మార్కెట్లో నిన్ను చూసినప్పటి నుంచి నాలాగా నేనే లేను. కోపం మొత్తం పోయింది. అవునా? నిజమా? అవును, నిజం. నీ వల్ల కోపం మొత్తం మాయమైపోయింది. అది నీకు ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. హాయ్, వెనకాల ఏదో ఫిగర్ ఉన్నట్టుంది. రంగా, వెళ్దామా? అందరూ చూస్తున్నారు. సరే పద. ఉమ్. ఆ రోజు భలే జరిగిందిరా. పూరి మస్తుందిరా మామా. రేయ్, ఒళ్ళెలా ఉందిరా? పక్కనున్నాడు కోపం రావాలి కానీ దీనికి వచ్చిందేంట్రా? రంగా, వెళ్ళి ఆ రాస్కల్కి బుద్ధి చెప్పు. బ్రో, మీ పని మీరు చూసుకోక మా జోలికి ఎందుకు వస్తున్నారు? బుద్ధి చెప్తారంటే బుజ్జగిస్తారేంట్రా? వీడికి ఒక కిక్కిచ్చి దాని బుగ్గ మీద ఒక కిస్సు పెడతా చూడండి. పదండిరా. చూడండి భయ్య, నేను పవన్ కళ్యాణ్ లాంటి స్టార్టింగ్ సైలెంట్గానే ఉంటా, తర్వాత మీ ఇష్టం. పక్కన గర్ల్ ఫ్రెండ్ ఉంది కాబట్టి ఏమంటలేను, లేకపోతే కుక్కను కొట్టినట్టు కొడుతున్నా నా కొడకలా. తప్పుకో బే. నన్ను చూస్తే కోపం పోతుందన్నా. నన్ను వాళ్ళు ఏడిపిస్తే కూడా కోపం పోతుందా నీకు? వావ్ రంగా, సూపర్, అద్దరు కొట్టేశావు. సూపర్, మైండ్ బ్లోయింగ్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్కి తిక్కరిగితే ఇలా ఉంటుంది. రేయ్, రంగా, కోపం వస్తే నన్ను గుర్తుపెట్టుకోమన్నానా? సారీ భయ్యా, ఏమంటారు?
రంగా, నీకు కోపం వచ్చినప్పుడు డాన్స్ చేయి. డాన్స్ చేస్తున్నప్పుడు నన్ను ఊహించుకో. అప్పుడు నీ కోపం అంతా ఎగిరిపోతుంది. తార ఏం చేస్తుంటది? ఒకసారి ఫోన్ చేద్దాం. రంగా ఏం చేస్తూ ఉంటాడో ఒకసారి కాల్ చేద్దామా? ఆ, ఆ, అరే తనే చేస్తున్నాడే. హలో, హాయ్. ఒకసారి కలుద్దామా? ఎప్పుడు కలుద్దాం? ఎక్కడ కలుద్దాం? అది సేమ్ ప్లేస్, ఎప్పుడు కలుస్తూ ఉంటాం కదా. ఓకే, ఐమ్ కమింగ్. ఓకే, కమింగ్. తారా కమింగ్. నేను ఈ వెంట ఇంత పడుతున్నా ఇంత కూడా చాలా అనిపిస్తలేదా? ఈరోజు ఏదైనా సరే అటో ఇటో తేలిపోవాల్సిందే. తేల్చుకుంటే ఏం చేస్తా? ఏం చేస్తా? నిన్ను చంపేసి నేను చేస్తా. వద్దొద్దు, నన్ను చూస్తే కోపం పోతుంది అన్నావు, మరి ఇదేంటి? కొన్నిసార్లు వస్తే తప్పదు. నీ కోపం పోవాలంటే ఎప్పుడు నేను నీ పక్కన ఉండాలన్నమాట. ఓని తారా ఆగు. ఏయ్, పిచ్చోనైపోయా తన సొగసే చూసి ఆ క్షణమే మరిచా నన్ను నేనే ప్రియతమా. పిచ్చోనైపోయా తన సొగసే చూసి ఆ క్షణమే మరిచా నన్ను నేనే ప్రియతమా. కన్నులు మూస్తున్నా కలలో తన రూపే కలవర పెడుతుందే, నన్ను తొందర చేస్తుందే. అడుగేమో తడబడుతుందిలా, ఒళ్ళంతా ఊగేస్తుందిలా, మాటేమో మూగబోయిందిలా. పిచ్చోనైపోయా తన సొగసే చూసి ఆ క్షణమే మరిచా నన్ను నేనే ప్రియతమా. వణికే పెదవే అడిగే నిన్నే, ఇది ఏమిటో మరి ఎలా చెప్పను. వణికే పెదవే అడిగే నిన్నే, ఇది ఏమిటో మరి ఎలా చెప్పను. ఇది ఏమి మనసో మరిచేపోదు ఈ గుండెలోని నీ బొమ్మను. నువ్వు ఎదురే పడితే నేనే చెయ్యను. పిచ్చోనైపోయా తన సొగసే చూసి ఆ క్షణమే మరిచా నన్ను నేనే ప్రియతమా.
మరిచేంత మరుగైపోతాను. అద్దంలో నన్ను చూస్తే నువ్వే కనిపిస్తావు. తను నేను మరిచేంత మరుగైపోతావు. ముత్యాల చినుకుల్లో నువ్వు నడిచొస్తుంటే ఆవాన జల్లునేనై నిన్నే చేరుకోనా. అలా నిన్ను చూస్తే నేనేమవుతాను. పిచ్చోనైపోయా తన సొగసే చూసి ఆ క్షణమే మరిచా నన్ను నేనే ప్రియతమా. పిచ్చోనైపోయా తన సొగసే చూసి ఆ క్షణమే మరిచా నన్ను నేనే ప్రియతమా. కన్నులు మూస్తున్నా కలలో తన రూపే కలవర పెడుతుందే నన్ను తొందర చేస్తుందే. అడుగేమో తడబడుతుందిలా ఒళ్ళంతా ఊగేస్తుందిలా మాటేమో మూగబోయిందిలా. పిచ్చోనైపోయా తన సొగసే చూసి ఆ క్షణమే మరిచా నన్ను నేనే ప్రియతమా. రంగాకు కొంచెం కోపం ఎక్కువ ఉన్నా చాలా మంచివాడే. కోపం అనేది పెద్ద జబ్బు కాదే, సహజంగా అందరికీ ఉండేదే. ప్రేమించింది నువ్వు, పెళ్లి చేసుకోపోయేది నువ్వు, అనుభవించేది నువ్వు. బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో. సర్లేవే, నేను ఆలోచిస్తాను. ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చు కదా, పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటా. నువ్వంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా. లవ్ యూ తారా. కొద్దిగా వచ్చుకోమ్మా. కొద్దిగా వచ్చుకోమ్మా, తప్పదు కదా మరి. కొద్దిగా చూడు, మగపిల్లాడు పుట్టాడు. కంగ్రాచులేషన్, మీకు బాబు పుట్టాడు. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అయ్యో, ఎవరో ఏమో. రంగా, రే రంగా, లేరా, ఏమైందిరా నీకు?
రంగా రంగా లేరా తారా తారా పెద్ద భయంకర భయంకర face. నా కళ్ళతో చూసారా నన్ను చంపేసింది. తారారా అయిందిరా తారా తారా ఎవరు లేరు అక్కడ. తారా తారానే పెద్ద భయంకర ఫేస్తో నన్ను చంపేస్తా. తార దయ్యంగా రావడం ఏంట్రా? ఇదంతా నీ భ్రమ. మామని చెప్పింది నిజం. రిలాక్స్ అవ్వరా ఫస్ట్. జరిగింది మైండ్లో తిరగడం వల్ల నీకు ఇలా అనిపిస్తుంది అంతే. మామ ఇది నిజం కాదుగా. చెప్పాను కదా ముందు రిలాక్స్ అవ్వు. హైదరాబాద్లో నాకు తెలిసిన లాయర్ ఒకరు ఉన్నారని చెప్పాను కదా. రేపు వాడి దగ్గరికి నేను తీసుకువెళ్తాను. కాల్ చేసి జరిగిందంత చెప్తాను. వాడే ఏదో ఒక పరిష్కారం చెప్తాడు. మామ నమ్మకస్తుడేనా? నమ్మకస్తులే నా వెనకాల ఉంటారు. వాడు హైదరాబాద్లో పేరు మోసిన క్రిమినల్ లాయర్. ఏమోరా నువ్వు ఉన్నావని ధైర్యంగా ఉంది. తప్పుతుందా? నేను కూడా నీతో పాటు ఇరుక్కున్నా కదా. ఏంటో ఏమోరా ఈ రాత్రంతా నాకు నిద్రనే పట్టదు. ఇదంతా ఎవరు నాతో ఉంటావుగా. అలాగే రేయ్ ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నేను చూసుకుంటా. కోపం కోపం నీకెందుకురా కోపం? నేనుంటే కోపం పోతుంది అన్నావు. అప్పుడు నేనే ప్రాణం అన్నావు. కోపంతో నా మీద ఉన్న ప్రేమని చంపుకున్నావు. నా ఉనికి లేకుండా చేసి నన్ను వదిలిపోదామనుకున్నావా? సారీ తారా, ఏదో కోపంలో అలా చేశాను. తప్పైపోయింది తారా. రేయ్ రంగా సారీ తారా, ఏదో కోపంలో అలా చేశాను. నాకు క్షమించు, నాకు క్షమించు తారా. తారా నాకు క్షమించు. ఏదో కోపంలో అలా చేశాను తప్ప కావాలని అలా చేయలేదు తారా. ఏదో కోపంలో అలా చేశాను, కావాలని అలా చేయలేదు తారా. నిజం తారా. ఏమైంది? తారా వచ్చిందిరా నా ఎదురుపై కూర్చొని గట్టి. తారా నిజం రా. దయ్యం. అరే నీకు పిచ్చి పట్టిందా? నీ చెప్పి నిజం రా. మరి నాకెందుకు కనిపించట్లే? అదేగా నాకు అర్థం కావట్లేదు. రేపు చిన్నని తీసుకుని వెళ్ళి హైదరాబాద్లో ఉన్న మీ సిస్టర్కి వాళ్ళకి ఇచ్చేద్దాం. మన ఇద్దరం కలిసి నా క్రిమినల్ లాయర్ దగ్గరికి వెళ్దాం. సరేనా? పడుకో ఇంకా. ఈ రాత్రి నాకు నిద్ర రాదు కానీ నువ్వు పడుకో. తార గుర్తొచ్చినాకో పక్కన అక్కడ ఆఫ్ ఉంది. తాగే నిద్ర వస్తున్నాయి. బాయ్. రేయ్ రంగా తారా తారా
తారాన్ని పట్టుకోవాల్సిన చేత్తో బాటిల్ని పట్టుకోనిగా. తారా తారా తప్పైపోయింది తారా. తప్పైపోయిందని తప్పించుకోవాలని తప్పు మీద తప్పు చేస్తున్నావు. నా ఉనికే లేకుండా తప్పించుకోవాలని ప్లాన్ చేశావు. అవును తారా, నా కోపం నన్ను నాశనం చేసింది. నేను అంతకునైతే చిన్న ఏమైపోతాడేమో అని ఇలా ప్లాన్ చేసే, కానీ నువ్వు ఇలా దయ్యమై వస్తావని అనుకోలేదు తారా. అవును, నువ్వు నన్ను ఎంతో ప్రేమించావు. నీ ప్రేమ నేను పొందలేకపోయా. నువ్వు లేని జీవితం నాకొద్దు. బ్రతకను. నువ్వు చనిపోతే చిన్నాని నన్ను ఎవరు చూసుకుంటారు? ఇదేంటి, నువ్వు చనిపోలేదా? నీలో మార్పు తీసుకురావాలని ఈ చిన్న నాటకం. నాటకం ఏంటి? చిన్న పుట్టినప్పటి నుండి నాపై ప్రేమ పూర్తిగా తగ్గిపోయింది కదూ. నీ మీద ప్రేమ చావలేదే, చిన్న పుట్టిన తర్వాత నేను నిర్లక్ష్యం చేసిన అంతే. ఈసారి నన్ను నిర్లక్ష్యం చేస్తే, నాపై కోపం ప్రదర్శించడం లాంటివి చేశావో నిజంగా చచ్చి దయ్యాన్నై నీ ఆట కట్టిస్తా. ఓమ్మో, డూప్లికేట్ దయ్యానికి నేను సగం చచ్చా. ఇంకా ఒరిజినల్గా నువ్వు దయ్యమై వస్తే ఇంకా నా సంగతి అంతే. అవును, నువ్వు ఇంకా చనిపోలేదా? ఆ రోజు నువ్వు నన్ను కొట్టిన వెంటనే స్పృహ తప్పి పడిపోయాను. తరువాత నిజంగా నువ్వు నేను చనిపోయాననుకొని మంచం కింద తోసేశావు. ఆ తర్వాత నువ్వు ఫ్రెష్ అప్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళగానే ఆ టైంలో నేను మంచం కింద నుంచి బయటికి వచ్చి రవికి అసలు విషయం చెప్పాను. నేను ఆడిన దయ్యం నాటకం ద్వారా నీ కోపం పోగొట్టాలని రవితో వేసిన ప్లాన్ ఇది. అంటే నువ్వు రవి కలిసి ప్లాన్ చేశారా? రంగా రంగా. తారా, కాస్త నిద్ర పట్టింది రవి. కలలు కంటున్నావా? మనం ఆడే దయ్యం నాటకం ఈ రోజుతో సుఖాంతం అవుతుంది. అవును, రంగాకి బుద్ధి చెప్పాలని మనం ఆడిన నాటకాన్ని ఎలా ముగించాలో ఊహించుకుంటూ అలా నిద్రలోకి జారిపోయాను. నువ్వు ఊహించుకున్నది జరగడం ఒక్కొక్కల్లా. రవి ఏమంటున్నావు? నువ్వు రంగాకు బుద్ధి చెప్పడానికి దయ్యం అనే నాటకం నాతో చేతులు కలిపి మొదలు పెట్టావు. ఇక్కడితో ఈ నాటకం ఫుల్ స్టాప్. ఇంకా నుంచి కొత్త నాటకం మొదలవుతుంది. రవి నోర్ముయ్, ఏంటా మాటలు? ఏమైనా అనుకో, నిన్ను చూశాక మనసు పారేసుకున్నా. నీ బంధు కోసం తహతహలాడుతున్నా. ఇది నాకు కలిసి వచ్చిన అవకాశం. దుర్మార్గుడా, నిన్ను! చిన్న పని చూసుకుని వస్తా. నీ అందం నాకు సమర్పించకపోతే నీ ముద్దుల కొడుకు, నీ మొగుడు ఇద్దరు వెళ్ళేది పై లోకానికే.
రే రవి, ఈ విషయం రంగాకి చెప్తే హలో బాబు వస్తున్నారా? వస్తున్నా. జాగ్రత్తగా అట్టపెట్టెలు కారులో పంపించావు కదా. మీరు చెప్పిన తర్వాత పంపకుండా ఉంటానా బాబు? చాలా టెన్షన్గా ఉన్నట్టు కనిపిస్తున్నారు. తారను అనుభవించడానికి ఎందుకంత తొందరపడతావు? అంటే ఎలాగో రంగాను చిన్నను చంపుతామని హెచ్చరించావు కదా. అవును, అయితే ఏంటి? నాకు వదిలే, రేపు తార అందంగా తయారై నీకోసం ఎదురు చూస్తున్నట్లు ఏర్పాటు చేస్తా. అబ్బా నరసింహన్న, నువ్వు ప్లాన్ వేసి ఎదురే ఉండదు. అయితే రేపు రాత్రికి నీకు తారకు ఫస్ట్ నైట్. ఎలాగో రంగాను వాడి కొడుకును హైదరాబాద్కు పంపిస్తాం కదా. అవును, రేపు రాత్రి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. వస్తా. మలేష్, ఆ లగేజ్ పెట్టావు కదా, ఆ 2 అట్టపెట్టెలు కూడా పెట్టేసి. రంగా, ఈ 2 అట్టపెట్టెల్ని మా వాళ్ళు అమీర్పేటకు వచ్చి తీసుకుంటాను, వాళ్ళకి ఇచ్చేసాయి. సరే, నువ్వు రావచ్చు కదరా తోడుగా. చెప్పాను కదరా పని ఉండని, అందుకే ఉండిపోవాల్సి వస్తుంది. ఎల్లుండి ఎలా అయినా నీ దగ్గర ఉంటాను నేను. సరేరా. బాయ్ చిన్న. బాయ్ తాతయ్య. బాయ్ చిన్న. బాయ్ అంకుల్. తాతయ్య మళ్ళీ వస్తానే. ఓకే చిన్న, నేనే వస్తాలే. బాయ్ రా. బాయ్. బాయ్ బాయ్. ఓకే బాయ్. బాబు. మందు ఎక్కువ తాగొద్దు. రాత్రి 10 గంటలకు తార నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈరోజు మందుతో పందుతో ఫుల్ ఎంజాయ్ చేయాలి. ఎంత తాగినా కంట్రోల్లో ఉంటావులే. నా గురించి నాకన్నా నీకే ఎక్కువ తెలుసు. ఇంత నమ్మిన బంటు నాకు దొరుకుతారని ఊహించనే లేదు. నన్ను మహారాజులా చూసుకుంటున్నారు. ఆశపడి కూడబెట్టుకోవాలంటే కూడా నాకు వెనకాల ఎవరూ లేరు కదా బాబు. ఇప్పుడు మందు కొద్దిగానే తాగుతా. దాన్ని అనుభవించాక రేపు మళ్ళీ మన ఇద్దరం కలిసి ఈ ఫుల్ బాటిల్ లేపేద్దాం. సరే రవి బాబు. టైం రాత్రి 8 అవుతుంది. తార నా కోసం ఎదురు చూస్తూ ఉంటుందా? మళ్ళీ డౌటా? నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ రాత్రంతా మీ ఇద్దరే కదా. ఎందుకైనా మంచిది. ముందుగా నువ్వు వెళ్ళి అక్కడ ఉండు. 1 గంట తర్వాత అక్కడికి వస్తా. సరే రవి బాబు. ఉంటాను బాబు. హర హర శంకర శివ శివ శంకర శంభో ఈశ్వరా, ఈ రాక ఆసన్నమైందిరా, కన్ను తెరవరా తెరవరా ఈశ్వరా, తెరవరా పరమేశ్వరా, మూడో కన్ను తెరవరా, తాండవమే ఆడరా శంకరా
రేపటడుగులు నయనానందాలే నయనానందాలే. జీవన గమనమిది, జీవిత లక్ష్యమిది. నడక వచ్చినప్పుడు వేసే తప్పు అడుగులు నాశన నాందిలే నాశన నాందిలే. చేసే నేరం శాశ్వతం కాదులే కాదులే. అత్యాశ అడుగులే తాత్కాలికమే, ఆనందాలు దాగదులే దాగదులే. దాచాలన్నా దాగదులే. హర హర శంకర శివ శివ శంకర శంభో ఈశ్వరా, నీ రాక ఆసన్నమైందిరా, మూడో కన్ను తెరవరా. తెలియక తప్పులు చేస్తే సరిదిద్దుకునే అవకాశం ఇస్తాడు ఆ శివుడు, ఆ భోలా శంకరుడు. తెలిసి తప్పులు చేస్తుంటే దుష్ట శిక్షణ చేస్తాడు రుద్రా శంకరుడు, అఘోరా శంకరుడు. నువ్వెక్కడ దాగి ఉన్నా ఏదో రూపంలో వెంటాడుతూ ఉంటాడు వేటాడుతూ ఉంటాడు. నువ్వు చేసిన నేరం దాగదులే దాగదులే దాగదులే. నువ్వు చేసిన ఘోరం తెలియనులే తెలియనులే తెలియనులే. నీ అంతం తథ్యములే, నీ పాపం పండునులే. నీ అంతం తథ్యములే, నీ పాపం పండునులే. హర హర శంకర శివ శివ శంకర శంభో ఈశ్వరా, నీ రాక ఆసన్నమైందిరా, మూడో కన్ను తెరువరా తెరవరా ఈశ్వరా తెరవరా పరమేశ్వరా. మూడో కన్ను తెరవరా, తాండవమే ఆడరా శంకరా శంకరా అభయంకరా ఓ ఈశ్వరా.
నరసింహ ఆశ్చర్యపోతున్నావా? ఇంత నమ్మక ద్రోహం చేస్తావా? నీలాంటి నేరగాళ్ళను పట్టుకోవడానికి ఇలా నమ్మక ద్రోహం చేయటమే మా వృత్తి. మీ బాస్ ఆచూకీ త్వరగా చెప్పు, లేకుంటే నువ్వు చాలా రిస్క్లో పడతావు. బీ కేర్ఫుల్. నువ్వు తప్పించుకునే ఏర్పాటు చేస్తా. 2 కోట్లు ఇస్తే 2 కాదు 5 కోట్లు ఇస్తా. ఓకే, డన్. హలో రంగా, ఎక్కడున్నావు? సార్ చెప్పండి సార్, మన ఆఫీస్ దారిలో ఉన్నాను, నేను తారా. నువ్వు ఒకసారి ఆఫీస్కి రా. ఓకే. ఎవరండి? అదే మన నరసింహ సారు మ్మ్. ఆఫీస్కి రమ్మంటున్నాడు. మ్మ్హ్మ్. మ్మ్. అరే గుర్తే పట్టలేదే. నమస్తే సార్. నమస్తే రంగా. నమస్తే. చిన్న ఎలా ఉన్నాడు? బాగున్నాడు సార్. రవి గురించి కొన్ని విషయాలు అడగాలని పిలిచాను. రవి నేను కాలేజ్ నుంచి మంచి ఫ్రెండ్స్ సార్. తర్వాత మీరు నమ్మించి వలవేసి పట్టుకోవడం సూపర్ సార్. ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పండి. మాకు ఎప్పటి నుంచో ఆ చిట్టడవిలో ఎవరో పోయిన లోయలో గంజాయి సాగు చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఉంది. నన్ను స్పెషల్ ఆఫీసర్గా అక్కడ డ్యూటీ వేశారు. నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో మారువేషంలో ఆధారాలు సేకరించడానికి వెళ్ళాను. పోనీరా పోనీ, దొంగ త్వరగా పోనీరా. పట్టుకోండి దొంగ. రేయ్ రేయ్, దొంగ నా కొడుకులారా, ఆగండి రా, ఆగండి. రేయ్, చెయ్యి ఇటీరా. రేయ్, ఆగు, బద్మాష్ నా కొడుకులారా, ఆగండి. రేయ్, తీరా హెల్మెట్ తీరా ఫస్ట్. రేయ్, ఆగరా. పోనేండి బాబు, చైన్ దొరికింది కదా. థ్యాంక్స్, సరైన సమయంలో హెల్ప్ చేసావు. అవును, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఊళ్ళో అప్పులు వాళ్ళు వెంట పడుతుంటే ట్రాలీ ఎక్కి పారిపోతున్నా. నా దగ్గర పైసలు లేవని తెలిసి కోపంతో ట్రాలీ నుంచి తోసేశాడు. మరి ఎక్కడికి వెళ్తావు? హైదరాబాద్కి వెళ్ళి ఏదో పని చేసుకుందామని వెళ్తున్నా బాబు. మరేం పని? ఇంత తిండి పెట్టే పని ఏదైనా బాబు. నీకు వెనక ముందు ఎవరు లేరా? భార్య ఉండేది, ప్యాకెట్లో అన్నీ పేగొట్టుకుని అప్పులు పాలయ్యానని నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది. అయితే మనకి పనికొచ్చినట్టుగానే ఉన్నాడు. ఏం బాబు ఆలోచిస్తున్నారు? నీ పేరు? నరసింహ. అయితే నమ్మకంగా నా దగ్గర పనిచేస్తావా? అంతకన్నా అదృష్టం ఏముంది బాబు. చెప్పింది చెయ్యాలి, కానీ ఎందుకు చేస్తున్నావో దేనికి చేస్తున్నావో అడగొద్దు. ఒక్క నెల రోజులు చూడండి. సరే పద, మన కారు వచ్చింది. నరసింహ, అట్టపెట్టెలు తీసుకుని వచ్చి కారు డిక్కీలో పెట్ట. అట్టగానండి. రేయ్, అట్టపెట్టెలు అమీర్పేటలో ఇచ్చేయి. బాబు, బీడీ కాల్చుకోవచ్చా? కానీ
సరే. నరసింహన్న, నా దగ్గర ఇంత నమ్మకంగా ఉంటావని అనుకోలేదు. మిమ్మల్ని నమ్ముకునే బతుకుతున్నాను బాబు. ఈసారి గంజే సాగు బాగొచ్చిందా? బాగొచ్చిందండి. ఈ ఏడాది మనకి డబ్బే డబ్బు. ఈ అడవిలో ఉన్న లోయలో ఎవ్వరూ పోకుండా కట్టడి చేయడం వల్ల మనం పండించే గంజాయికి ఎదురే లేదు. అవును బాబు. ఈ పల్లెటూరు జనాలకు దెయ్యాల పేరిట భయం పెట్టి రాత్రిపూట ఎవరూ బయటకు రాకుండా చేశాం. రాత్రిపూట మనం చేసే గంజాయి ప్యాకింగ్ జోరుగా సాగుతుంది. పగలేమో కాంట్రాక్టర్ దగ్గర బ్రిడ్జి పని, రాత్రేమో చీకటి వ్యాపారం. నువ్వు చేసే గంజాయి బిజినెస్ ఇక్కడ నువ్వు పనిచేసే బ్రిడ్జి కాంట్రాక్టర్ తెలియకుండా మీ దుబాయ్ ఫ్రెండ్తో కలిసి చాలా తెలివితో జాగ్రత్తగా చేస్తున్నావు. ఇంకా 6 నెలలే నరసింహ. అవునా బాబు? తర్వాత ఎప్పుడు ఈ లైఫ్ ఎందుకు? చాలా డబ్బు సంపాదించా, వేరే దేశంలో కొత్త జీవితం. మరి నేను ఇక నా ప్లేస్ నీదే. నిజంగానే మీ దుబాయ్ బాసు నిన్ను వదులుతాడా? వాడికి నా అసలు ప్లాన్ చెప్తేనే కదా ఈ వారం దుబాయ్ నుంచి వస్తాడు. నెల రోజులు ఉంటాడు. నిన్ను నా బాస్కి పరిచయం చేసి నీ మీద నమ్మకం కలిగేటట్టు చేసి వాడికి చెప్పకుండా పరార్. ఇంకా 6 నెలలు టైం ఉంది. అంతలోపు ఏం జరుగుతుందో చూద్దాం. ఏం జరుగుతుంది? నేను అనుకున్నదే జరుగుతుంది. బాబు, మందు ఎక్కువైంది, తిని పడుకుందాం. మీరు తాగండి బాబు. ఉంటాను బాబు. అపనా తన మన నీ పని అంతేనమ్మా. అసలు వాడు నా స్నేహితుడు అంటేనే సిగ్గుగా ఉంది. అడవి అందాలు చూపిస్తానని చెప్పి గంజాయి బిజినెస్సా? ఛీ, చెత్త నా కొడుకు. చెడు స్నేహం మధ్య మంచి స్నేహం ఉంటే తిప్పలు తప్పవు. మా రంగాకు ఇలాంటి దోస్తున్నాడంటే చాలా వండర్. వాడు నన్ను అదంతా ఇప్పుడు ఎందుకులే. కూల్ కూల్ తారా, నేను ఉన్నాను కదా. నేరం చేసిన వాడు ఎప్పటికీ చట్టం నుండి తప్పించుకోలేడు. అంత దీని దయ్య నాటకం వల్లే. రంగా నన్నేమీ అనుకో. తారా ఆడిన దెయ్యం నాటకం నాకు బాగా ఉపయోగపడింది. మా రంగాకు కోపం కూడా తగ్గింది. ఇంతకీ రవి వాళ్ళ బాస్ పేరు చెప్పాడా? అది సస్పెన్స్. రేపు నాతో వస్తావు కదా, అప్పుడు తెలుస్తుందిలే. బిస్కెట్ 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 బాబు, నా ప్రేమ బిస్కెట్ నీకే బాబు. చక్కిలి గింతలు పెడతావా చక్కని బాబు, చుక్కల్ని చూపిస్తా చూడరా బాబు. కింది నుండి చూపిస్తాను, పై నుండి చూపిస్తాను, ఎక్కడ చూసినా యాడ చూసినా. ఆగదు నా బండి ఆర్ఎక్స్ బండి, ఆగదు నా బండి ఆర్ఎక్స్ బండి. డుండుం టక్కర డుండుం టక్కర డుండుం టక్కరా, డుండుం టక్కర డుండుం టక్కర డుండుం టక్కరా, డుండుం టక్కర డుండుం టక్కర డుండుం టక్కరా. నీకు ఇస్తా చూడు టోకరా. బిస్కెట్ 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 బాబు, నా ప్రేమ బిస్కెట్ నీకే బాబు. చక్కిలి గింతలు పెడతావా చక్కని బాబు, చుక్కల్ని చూపిస్తా చూడరా బాబు. సొంత సోకు
పార్టీ బాగుంటుంది చూసుకోవే. ఇంత ఎత్తులు ఎందుకంటారు? అబ్బా పోవాలని పొంచి ఉన్నారు ఎవరు? ఓకిరళ్ళు, అబ్బో పోటుగాళ్ళు, తొండిగాళ్ళు, తుంటరిగాళ్ళు పోరపో అంటున్నా వెనక్కబడ్డారు. పోరపో అంటున్నా వెనక్క వచ్చారు. డుండుం టక్కర డుండుం టక్కర డుండుం టక్కరా. డుండుం టక్కర డుండుం టక్కర డుండుం టక్కరా. డుండుం టక్కర డుండుం టక్కర డుండుం టక్కరా. నీకు ఇస్తా చూడు టోకరా. లెక్కరులో నా కిక్కు ఉంటది, నా నిక్కలో నీ లక్కు ఉంటది. నిన్ను చూస్తే ఊపొస్తది, నువ్వు ఊపుతుంటే మూడొస్తది. ఈ నైట్ నీకే ఇచ్చేశారు, నీ ఆస్తులన్నీ రాసివ్వరు. గోల్కొండ, చార్మినార్, హుసేన్ సాగర్, నెక్లెస్ రోడ్డు, ఈ ఆస్తులన్నీ నీకే రాసిస్తా. ఈ ఆస్తులన్నీ నీకే రాసిస్తా. బిస్కెట్ 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 బాబు, నా క్రీమ్ బిస్కెట్ నీకే బాబు. చక్కిలి గింతలు పెడతావా చక్కని బాబు, చుక్కల్ని చూపిస్తా చూడరా బాబు. డుండుం టక్కర డుండుం టక్కర డుండుం టక్కరా. నీకే ఇస్తా చూడు టోకరా. నరసింహ మంచోడు కాదు. నువ్వు చెప్తున్నా కూడా వినకుండా నేను నానా మాటలు అన్నాను. నీలాంటి వాడు డిపార్ట్మెంట్లో ఒక్కడుంటే చాలు, మాలాంటి వాళ్ళకి దోక ఉండదు. నరసింహ మంచివాడు కాదు, వాడితో స్నేహం ప్రమాదకరమైంది. పక్కలో పాము లాంటి వాడు బాబు, వాడిని నమ్మడం మంచిది కాదు, చాలా ప్రమాదకరం. నా మాట వినండి. ఇంకోసారి నరసింహ గురించి ఇట్లా మాట్లాడవా? ఆ రోజు పుట్టిన చెంపదెబ్బ మర్చిపోలేను బాబు. చిట్టుబాబు పైన పైన.
సారీ మిస్టర్ ఆఫీసర్, యు ఆర్ లాస్ట్. ఎంజాయ్ యువర్ డెత్. షిట్. సారీ చిట్టుబాబు, తొందరపడి లొంగిపోయావు. నా గన్లో కూడా బుల్లెట్లు అయిపోయినాయి. ఏంటి ఈ దయ్యం ముఖము? ఫేస్ కు జిడ్డు పోవడానికి ఫేస్ ప్యాక్ వేసుకున్నాను. ఫస్ట్ నువ్వు ఆ ముఖం కడుక్కొని కాఫీ పెట్టుపో. సరే గాని రవి వాళ్ళ బాస్ పేరు చెప్పాడా? నువ్వు ఎప్పుడు దుబాయ్ పోదాం అంటుంటావే, మా ఫ్రెండ్ ఉన్నాడని. అవును, చిట్టుబాబు ఉన్నాడు కదా. ఆ చిట్టబాబే రవి గారి బాస్. నీ ఫ్రెండ్స్ అంతా బేవర్స్ గాల్లే. సరే గాని వెళ్ళి కాఫీ తీసుకురాపో. ఛా, డాడీ కోపం తగ్గింది, మమ్మీ కోపం ఎక్కింది. గేమ్ స్టార్ట్ నౌ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.